సత్యానికి స్తంభాలమని చెప్పుకుంటున్నారు. క్రీస్తు సంఘం అది గొప్పని చెప్పుకుంటున్నారు. క్రీస్తు సంఘం సత్యమే అని చెప్పుకుంటున్నారు. చెప్పుకోవడమేనా నీ బ్రతుకులు ఏమన్నా ఉందా? బోర్డు కాదు పెట్టుకోవాల్సింది, బ్రతుకుండాలి. బ్రతుకు లేనటువంటి వాడికి బోర్డు పెట్టుకునేటువంటి అర్హత కూడా లేదు పిల్లరా. నేను చెప్తున్నాను, మామిడి పళ్ళు అని బోర్డు పెట్టాను. ఇక్కడ ఆల్రెడీ ఇంచుమించు ఏ గన్నేరు పప్పు లేకపోతే ఏ నేపాల పప్పు అమ్మేస్తే మీకు ఎలా ఉంటుంది? నువ్వు పెట్టిన బోర్డు ఏంటి? నువ్వు అమ్ముతున్నది ఏంటి? క్రీస్తు సంఘమని ట్యాగ్ టైటిల్ పెట్టుకుంటే సరిపోదు. బ్రతుకులు కూడా క్రీస్తుకు తగినట్టుగా ఉండాలి. ఆయనకి తగినటువంటి బ్రతుకులు ఆయనలో నిలిచి ఉన్నామని చెప్పుకుంటే, ఇదిగో ఈ వెలుగులు ఉన్నాయి కదా, ఈ వెలుగుల్లో మనం వెలగాల ప్రియమైన దేవుని వారలారా. లేకపోతే చెప్పుకోవడానికి సిగ్గు పడాలి. మనం ఫలానా ఆయన కొడుకునని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. ఫలానా ఆయన మరి మాకు రక్షకుడిని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. ఎందుకంటే మన బ్రతుకులు మోగకపోతే ప్రియమైన దేవుని వారలారా, రోజు ప్రతి మాట మిమ్మల్ని గద్దిస్తుందని నేను అనుకుంటున్నాను. 9వ వచనం చూడండి. వెలుగులోనున్నానని చెప్పుకొనుచు, వినాలి, తన సహోదరుని ద్వేషించువాడు ఎక్కడున్నాడట? ఏమని చెప్పుకుని? వెలిగానని చెప్పుకుని, వెలుగులో ఉన్నానని చెప్పుకుని, వెలుగులో నిలిచానని చెప్పుకుని, వెలుగులో నడుస్తున్నానని చెప్పుకుని, వెలుగుతో సహవాసం గలవానని చెప్పుకుని, వెలుగులో పాపము లేని వారిగా బ్రతుకుతున్నానని చెప్పుకుని, తన సహోదరుని విషయమై ద్వేషించిన ఎడల